రైతు భరోసా విధి విధానాలపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం చూస్తుంటే వారికి మతిమరుపు ఉందనుకోవాలా లేక రైతులు మర్చిపోయారనుకుంటున్నారా అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ బీఆర్ఎస్ మంత్రిని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో రైతు భరోసాను అందించనుందని తెలిపారు. రైతు భరోసాపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై సెక్రటరీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నంత కాలం ఏ సమయంలో రైతు బంధు ఇచ్చారో, ఎంత కాలం పాటు ఇచ్చారో, ఎన్ని పర్యాయాలు పూర్తిగా ఇవ్వకుండా ఆపేశారో విషయాలన్నీ తెలంగాణ రైతులకు తెలుసన్నారు. 2023 వానాకాలంలో కూడా 108 రోజుల పాటు రైతు బంధు నిధులు విడుదల చేసిన బీఆర్ఎస్ ఇప్పటి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే కోడిగుడ్డు మీద ఈకలు ఏరుతున్నట్లు ఉందని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధులో గుట్టలకు, రాళ్లు, రప్పలకు, పుట్టలకు, బంజరు భూములకు ఇచ్చి 12 విడతల్లో 26,50,00,000 ప్రజాధనాన్ని దుబారా చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటికీ కట్టుబడి ఉందని, రైతు భరోసా విషయంలో ఇప్పటికే రైతుల అభిప్రాయాలను తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ నియమించిన సబ్ కమిటీలలో విధి విధానాలు తయారు చేసి త్వరలోనే ఆ పథకాన్ని అమలు చేస్తామని తుమ్మల తెలిపారు. ఇంకా తమ ప్రభుత్వాన్ని తులనాడడం మాని ఎంతో అనుభవం గల మీలాంటి విజ్ఞులు కూడా నిర్ణయాత్మక సలహాలు, సూచనలు ఇస్తే తమ ప్రభుత్వం స్వీకరిస్తోందని, నియంతృత్వ పోకడల ప్రభుత్వం తమది కాదని మాజీ మంత్రి వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.